హాయ్ మా సోమేశ్వర్ మా గమ్మత్ నుంచి ఈరోజు మీకు జర్దోజీ తోటి మనము ఈ లీవ్స్ ఎలా వేయాలో చూద్దాం. లీఫ్లు ఓకేనా. ఇక్కడ మనము కట్ బిట్స్ వేసినాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము కట్ బిట్తో వేసాం కదా. అలానే ఇక్కడ స్ప్రింగ్తో వేసి చూపిస్తాను చూడండి. ఓకేనా. ప్రాక్టీస్ చేశారా మళ్ళీ? ఇది ఫ్లవరు నిన్నంతా మనకు చెప్పలేదు కదా, రెస్ట్ కాబట్టి ఇది వేసి చూసారా ఒకసారన్నా? చూడండి, బాగుంటుంది. ఈ వర్కులన్నీ ఇప్పుడు చెప్పే వర్కులన్నీ సూపర్గా ఉంటాయి. అవన్నీ సింపుల్ వర్క్. ఇన్ని రోజులు మనం చూసినదంతా సింపుల్ వర్క్స్, ఇవన్నీ హెవీ వర్క్స్ ఇప్పటి నుంచి. ఓకేనా. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం మనము. గొలుసు వేసుకోండి దీని చుట్టూ. గొలుసు వేసుకున్నాక మనము దీంట్లో దీని చుట్టూ మళ్ళీ లోపల ఈ జరి అనేది వేస్తాం అన్నమాట. ఇలా లైన్స్ వేసుకోండి. పెన్ ఎక్కడ పోయింది? ఇలాగా లైన్ వేసుకోండి ఫస్ట్. ఇలా మిడిల్లో లైన్ వేస్తాం కదా, లాంగ్ అండ్ షార్ట్కి మనము ఇలా వేసుకొని మళ్ళీ దీని లోపల మనము స్ప్రింగ్ అనేది కూర్చోబెడతాం దీని చుట్టూ లోపల. చూడండి ఇలాగా. నేను చిన్న స్ప్రింగే వేస్తాను, మీరు లావుది వేసుకోండి, లేదా థ్రెడ్ అయినా పెట్టచ్చు. ఓకేనా. నేను ఈ స్ప్రింగ్ తోటి లోపల వేస్తా ఊరికే. నేను చెప్పా కదా ఇంతకుముందే, థ్రెడ్ పెట్టుకుంటే చాలా హైట్ వస్తుంది మనకు. హైట్ కోసం మనము ఇది బాగా లుక్ కనిపించాలి హైట్గా అనుకుంటే థ్రెడ్ పెట్టుకోండి. లేదు పర్లేదు చిన్నగా అయినా పర్లేదు అనుకుంటే మనం ఇలాగా స్ప్రింగ్ లోపల కదా మనం చిన్న వేసుకున్నాం. ఇలాగా స్ప్రింగ్ అన్నది లోపల వేసుకోండి. మీరు లావుది వేసుకోండి, థ్రెడ్ అయినా పెట్టుకోండి. మనం ఇప్పుడు దానికి మనము ఎలా పెట్టాము, ఇది పైకి లేస్తుంది, అందుకు ఒక గొలుసు పైన టాకా వేసిన. లోపలే కదా మనకి, లేకుండా అట్లా టాకా వేసేసిన స్ప్రింగ్కి. ఇది మనం ఎట్లా వేసినాము, ఈ పైపింగ్ గ్లాస్ బీడ్స్ తోటి, మనకు కట్ బీడ్స్ తోటి ఎలా వేసాం థ్రెడ్ పెట్టి, అలా అయినా వేసుకోవచ్చు. ఇది నేను స్ప్రింగ్ పెట్టి చూపిస్తాను చూడండి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసుకోవాలి, ఇక్కడ నుంచి మిడిల్లో నుంచి ఇక్కడికి ఫస్ట్ తీసుకొని ఈ దీంట్లో మనము పూస కొలువు అన్నీ ఎక్కించుకుంటాం కదా. మనం పైనుంచి వచ్చే థ్రెడ్ మాత్రమే ఇలాగా చూడండి, ఇలా తీసుకొని ఇక్కడ మళ్ళీ సపోర్టింగ్ గొలుసు తీసుకోవాలి. మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ సపోర్టింగ్ గొలుసు తీసుకోవాలి. కొంచెం పెద్దగానే తీసుకోండి ఇవి స్ప్రింగులు. చూడండి నీట్గా 1 by 1 కనిపించాలి మనకు. ఇది ఇప్పుడు మనం బీడ్స్ అవి కట్ బీడ్స్ ఎట్లా వేసినాము అలానే.
నిదానంగా వేయండి. ఓకేనా? వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ మనకి కనిపించాలి ఇక్కడ అనమాట. కింద మనం కాటన్ థ్రెడ్తో వేసుకోండి మీరు. కాటన్ థ్రెడ్ ఏ థ్రెడ్ అంటే క్రీమ్ గోల్డ్ కలర్ కానీ ఈ లైట్ కలర్స్ తీసుకుంటారమ్మా. గోల్డ్ థ్రెడ్ మనం కలర్స్ స్ప్రింగ్ వేస్తే ఆ కలర్ను బట్టి మనము తీసుకోండి. కానీ థ్రెడ్ మ్యాక్సిమం గోల్డే ఎక్కువ వాడతాం కదా, సిల్వర్ అండ్ గోల్డ్. సిల్వర్ వాడినప్పుడు వైట్ థ్రెడ్, సిల్వర్ కలర్లో ఈస్ట్ మనకి ఇది ఏదబ్బా వైట్ కలర్ సిల్వర్ కలర్ వచ్చినప్పుడు మనకి ఇది థ్రెడ్ వైట్ థ్రెడ్ కానీ మనకి లైట్ యాష్ కలర్ థ్రెడ్ కానీ వేసుకోవచ్చు. దీనికి వచ్చేసి గోల్డ్కి వచ్చేసి క్రీమ్ కలర్ థ్రెడ్. ఈ గోల్డ్ కలర్ కానీ క్రీమ్ కలర్ కానీ ఇదే కలర్లో ఉండేటట్లు చూసుకోండి థ్రెడ్, కాటన్ థ్రెడ్. ఓకేనా? లేదు మనకి సిల్క్ థ్రెడ్తో కొంచెం మనకి ఇబ్బందిగా ఉంది వేసుకోవడానికి అనుకుంటే సిల్క్ థ్రెడ్ కాటన్ థ్రెడ్తో. మామూలుగా అందరూ వేసేది కాటన్ థ్రెడ్డే. అయిపోయిందా? ఇంకొకటి వేస్తే అయిపోతుంది. చిన్నది తీసుకుందాం. ఇక్కడ మనం లెంత్ చూసుకుంటూ స్ప్రింగులు తీసుకోండి. ఓకేనా? మనకు లెంత్ ఎంత ఉందో అంత స్ప్రింగే తీసుకోండి. అయిపోయింది. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, కొద్దిగా చిన్నది వేద్దాం. చాలా చిన్నది ఇది వేసేస్తే అయిపోతుంది. పైనుంచి రావాలి కదా, మర్చిపోయినా చూడండి. ఇలా చిన్నది వేసేస్తే కంప్లీట్. ఇప్పుడు ఇక్కడ మనము ముడి వేసేసుకుందాం. చూడండి, ముడి వేసేసుకోండి. ఇలాగా అయిపోయింది. నీట్గా వచ్చిందా? ఇలా నీట్గా వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి కదా మనకి. ఇప్పుడు దాని కింద నుంచి వస్తాం కాబట్టి డైరెక్ట్గా మనము పైనుంచి తీసుకుందాం గొలుసు అన్నది. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ పక్కైనా ఆ పక్కైనా 1 బై 1 చూసుకుంటూ వేసుకుంటూ రండి. ఓకేనా? కొంచెం పైన కొంచెం బిగ్ సైజు స్ప్రింగ్స్ తీసుకోండి. ఓకేనా? కొంచెం పెద్ద సైజు అనమాట తీసుకుంటే ఇది లాంగ్ అండ్ షార్ట్తో మనము జర్దోజీ వేస్తున్నాం. అర్థమవుతుందా ఇది ఎలా వేయాలి అనేది?
సేమ్ పూసలు మనము ఇవి కట్ బీట్స్ థ్రెడ్ ఎలాగైతే వేస్తామో అలానే ఉంటుంది. ఏమంటే మనం థ్రెడ్లోకి పైనుంచి తీసుకునేటప్పుడు కింద నుంచి తీసుకోకుండా పైనుంచి వచ్చేటప్పుడు కిందికి ఇది జర్ది ఇది జెర్రీ ఎక్కించుకొని స్ప్రింగ్ ఎక్కించుకొని ముందుకు వచ్చేస్తాం అంతే. ఈ థ్రెడ్లోకి స్ప్రింగ్ ఎక్కిస్తాం. మామూలుగా అయితే థ్రెడ్ వర్క్ అట్లా వేసుకుంటూ వస్తాం కదా, అలా కాకుండా దీంట్లోకి ఇది స్ప్రింగ్ ఎక్కించుకొని వస్తాం అన్నమాట. అంతే తేడా, ఏం లేదు. ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. 1-2 సార్లు ప్రాక్టీస్ చేసినారంటే నీట్గా వచ్చేస్తుంది. మనం చూస్తే అది గోల్డ్ లీవ్స్ ఎట్లుంటాయో అట్లా కనిపించాలన్నమాట మనకి. అయిపోయింది. 1, 2, 3 వేసేస్తే అయిపోతుంది. బాగుందా ఈ వర్క్? భలే ఉంటాయని చెప్పినా కదా. హెవీ వర్క్స్ ఇవన్నీ. జర్దోజీ వర్క్స్ అంటేనే మనకి హెవీగా కనిపిస్తాయి. అది కూడా కనిపించాలంటే కూడా మనం వేసేదాన్ని బట్టి వస్తుంది లుక్. మనం స్ప్రింగ్ లోపల చిన్నది పెట్టాం కదా, మనం వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేస్తాం అంటే మనకి హైట్ అనేది చిన్న స్ప్రింగ్తో కూడా వస్తుంది. ఇంత హైట్ చాలు. థ్రెడ్ పెట్టకండి మళ్ళీ లోపల. మీకు థ్రెడ్ పెట్టకుండా వేసుకోండి, ఓకేనా? స్ప్రింగే వేసుకోండి చాలా. ఇంత హైట్, ఎక్కువ హైట్ అంటే ఓవర్గా ఉంటుంది. ఇప్పుడు దీని చుట్టూ మనము దీని చుట్టూ మనం పూసేసుకోవచ్చు. లేదంటే మనం కలర్ థ్రెడ్తో ఒక లైన్ మనము గొలుసు కూడా వేసుకోవచ్చు. సరేనా? పూస వద్దులేండి, మళ్ళీ హెవీగా లేట్ అయిపోతుంది. ఇటుపక్క కూడా ఇలాగే వేద్దాం. 2 వీడియోల్లో ఇదే ఉంటుంది చూడండి. కంప్లీట్గా మీకు ఒక బంచ్ అంటాం మనము, మేమైతే. మీకు ఎలా చెప్పాలి, శారీలో ఒక బంచ్. బంచ్ అంటే మీకు ఎలా చెప్పాలన్నా, ఇది ఒక బిట్ బంచ్ అంటాం. మీరు ఒక బిట్. మనకు శారీలో అక్కడక్కడ బిట్స్ వస్తాయి కదా, శారీలో కానీ మనము లెహంగాలకు కానీ బార్డర్ కూడా వేసుకోవచ్చు. ఇది లైన్గా, ఓకేనా? బార్డర్ కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం చిన్న ఆకులు గీసుకోండి, ఇంత పెద్దగా లేకుండా చిన్న ఆకులు. పెన్ను పడదు. ఓకే, ఇది కూడా సేమ్ ఇలానే వేసేయాలి. చిన్న చిన్నవి తీసుకొని వేద్దాము. ఒక చిన్న స్ప్రింగ్ పెట్టినందుకే మనకి ఇంత హైట్ వచ్చింది చూడండి. ఇది నీట్గా 1 by 1 వేసుకుంటూ వస్తే ఇట్లా హైట్గా వస్తుంది.
మనము పతలాగా అక్కడోటి అక్కడోటి వేసుకుంటూ వస్తే రాదు. అందుకే వేసే విధానాన్ని బట్టి హైట్ కూడా వస్తుంది అని చెప్తున్నా నేను. అందుకే ప్రాక్టీస్ చేయాలి. మీకు టైం దొరికినా కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేయండి ఎక్కువ. మీరు ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా నెక్స్ట్ మీ జీవితంలో ఇది సంపాదన అనేది తెచ్చిపెడుతుంది. నిజం చెప్తున్నా నేను. బయట మనం ఎన్ని చూస్తున్నాము జర్దోజీ వర్క్ బ్లౌజెస్ సింపుల్ ఊక గొలుసు వర్క్ వేస్తే కూడా వేసిన రెడీమేడ్ బ్లౌజులు చూడండి, దాంట్లో మెటీరియల్ ఏదన్నా ఉంటుందా? ఇట్లా నీట్గా డిగ్నిటీగా ఉంటాయా? డిజైన్స్ ఉండవు. ఇలా నీట్గా మనకు డీసెంట్గా ఉండే వర్క్స్ బ్లౌజులు డిజైన్స్ వేలల్లో రేట్లు చెప్తున్నారు. 2000, 2500, 3000, 4000, 5000. మనకు నెట్ పైన ఇట్లా గ్లాస్ మనం ఆకులు చూసినాం కదా, ఇట్లా జర్దోజీ వర్క్ కానీ ఈ వర్క్ కానీ ఇలా వచ్చినటువన్నీ కొంచెం కాస్ట్గానే అమ్ముతారు. అవి తెచ్చుకొని మళ్ళీ కుట్టుకొని ఇవన్నీ చేసుకునేసరికి ఎంత అవుతుంది ఒక బ్లౌజ్కి? మీరే చూడండి. అదే మనం నేర్చుకొని ఇంట్లో వేసుకొని తీసుకుంటే మనకి ఎంత మిగులుతుంది కదా. నేను మీతో మాట్లాడుకుంటా కింద పక్క నుంచి వేస్తున్నా. కింద మనము ముడి వేసేసుకున్నాం. మనకనే కాదు, బయటికి వేస్తే కూడా ఇప్పుడు ఈ వర్క్ అనేది ఎప్పటికీ పోదు చూడమా, ఎప్పటికీ పోదు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మీరు మళ్ళీ ఏదో చెప్తుంది ఈమె పదే పదే అనుకోవద్దండి. నిజంగా అంటే నేను 20 ఇయర్స్ అయింది దీంట్లో, 25 ఇయర్స్ మా చిన్నోడు పుట్టినప్పటి నుంచి దీంట్లోనే ఉన్నా నేను. 20 20 24 ఇయర్స్ అయిందిమ్మా. 24 ఇయర్స్ నుంచి ఈ వర్క్ అనేది పెరుగుతూనే ఉంది, తగ్గట్లేదు అస్సలు. డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి తప్ప మనకి మోడల్స్ చేంజ్ అవుతున్నాయి. అవే మోడల్స్లోకే కొన్ని తీగలు కొన్ని ఆకులు ఎక్స్ట్రా వేసుకుంటూ వస్తున్నారు తప్ప ఈ వర్క్ మొత్తానికే వెళ్ళిపోయింది అనేది ఏది లేదు. ఇప్పుడు నేను మళ్ళీ వేసుకున్నా కూడా నేను ఇప్పుడు ఏమంటే నాకు కూర్చోవడానికి చేత కావట్లేదు. అందుకే నేను మీకు క్లాసెస్ చూపిస్తున్నాను అంతే, నేర్చుకోవడానికి 1 అవర్ 2 అవర్స్ అంతే. ఎక్కువసేపు కూర్చుంటే నాకు కూర్చునికి కాదనమాట. అందుకే నేర్చుకోండి. అమౌంట్ అనేది కూర్చున్న దగ్గరికే లక్ష్మీదేవమ్మ దీని నుంచి దండిగా వస్తుంది. చెప్తున్నా కదా, ఆల్రౌండ్ మనమే చేయాలి. లేడీస్కి నగలు కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ గాజులు బ్యాంగిల్స్ కమ్మలు ఇవన్నీ మనమే చేసి రెడీమేడ్గా ఇస్తే, హెయిర్ పిన్స్ ఇవన్నీ చేసి ఇవ్వడం వల్ల మనకు ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది దీంట్లో. ఒక మ్యారేజ్కి మనం అన్నీ తీసుకున్నాము అంటే టోటల్ ఇంకా మన దగ్గరే రెడీ అయ్యి వెళ్ళిపోవాలి కూతురు, పెళ్ళి కూతురు. అలాగా అలాగా చేసుకోవాలి మనం. ఇది నేను అట్లే ప్యాకేజ్ తీసుకునేదాన్ని. నేను బొటిక్ ఉన్నప్పుడు ప్యాకేజ్ తీసుకుంటారు మొత్తం టోటల్ ఆర్డర్ తీసేసుకొని అన్నీ చేసేదాన్ని. 7 శారీస్ 7 బ్లౌజెస్ పెళ్ళి కూతురువి వచ్చేటివి. పక్కన వాళ్ళు ఉంటాయి కదా చుట్టాలు వాళ్ళవి, అవి కూడా వచ్చేవి. అవి సింపుల్ వర్క్స్, ఇవి హెవీ వర్క్స్. వేయించుకునే వాళ్ళు హెవీకి కూడా వేయించుకునే వాళ్ళు. నాకు బాగుండింది ఇది. ఆపరేషన్స్ అయినాక నాకు కూర్చునికి ఇంకా కాదు, అందుకే ఇంకా స్టాప్ చేసేసిన.
అయిపోయింది. ఒక 2 వేసేస్తే ఇటుపక్క అయిపోతుంది. లెంత్ ఎక్కువైనా చూడండి ఎందుకంటే ఈ జర్దోజీ వర్క్స్ ఎంత చూసి వేస్తే అంత మీకు బాగా వస్తుంది. ఒకసారి చూసి వేస్తే రాదు ఇది. ఓకేనా? వీడియో చూడాలని కాదు చెప్పటము. మీ మీ ఇంట్రెస్ట్ అది. మీ ఇంట్రెస్ట్‌ని బట్టి నేర్చుకోండి. ఇంట్లో కూర్చొని సంపాదించుకునే సంపాదనలు ఇవన్నీ. ఇప్పుడు బయట ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎక్కడో పోయి ఫ్రీగా క్లాసెస్ గవర్నమెంట్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారని అలా నేర్చుకుంటున్నారు చాలామంది. పల్లెల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ, పల్లెలోనే కాదు, ఎవరైనా కానీ లేడీస్ స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళకైతే ఇది ఇంకా ఇంపార్టెంట్. మనం ఒక మనిషిని పెట్టుకున్నామంటే వేయడానికి వర్కులు వేయడానికి మనం సపోర్ట్ ఉంటూ మళ్ళీ ఒక మనిషిని మనం తయారు చేసుకున్నాం అనుకోండి, భలే ఉంటుంది. అట్లుంది. ఇప్పుడు అందరూ హెవీగా వేసుకుంటున్నారు కదా! ఏ ఫంక్షన్ అయినా కూడా మనకి వర్కులు, మీ బ్యాంగిల్స్, క్లిప్స్, కుందన్స్ పెట్టి చేయడం ఇవన్నీ ఎక్కువైపోయింది. మేము చిన్నప్పుడు అవే చేసేవాళ్ళం. ఇవన్నీ పూసలు, ఉలన్స్ అన్నీ. నేను 8th క్లాస్ నుంచే అల్లేదాన్ని. మా అమ్మమ్మ నాకు బాగా నేర్పియడం. మా అమ్మమ్మనే వేసేది. ఇవి బాగా పాతకాలం మనిషి అయినా కూడా ఆమెకు అన్నీ ఇది రాదంటూ అన్నీ వచ్చేటివి. మ్యాట్ వర్కు, ఉలన్ వర్కు, ఈ వర్కు అన్నీ పూసలు, గాజులు, బ్రాస్లెట్ మాదిరిగా ఇప్పుడు అల్లుతున్నారు కానీ అప్పుడు మా అమ్మ కూడా వేసింది. గాజులు నాకు వేసేది మా అమ్మ నాకు గాజులు అల్లింది మా అమ్మ నాకు. నేను వైట్గా ఉంటాను కదా, నేవీ బ్లూ గాజులు పూసలతో అల్లి వేసింది నాకు. పూసలతో అవి ఇంకెక్కడ పోవు. పూసలతో అల్లిన గాజులు ఏం చేసినా పోవు ఇంకా అవే. మనం తరతరాలకు చూపించుకోవచ్చు మనం ఇవి వేసినారు మనకు చిన్నప్పుడు అనేటివి. అవి ఎక్కడో నేనే పోగొట్టాను కానీ స్కూల్కి వెళ్ళి ఎవరికో దానం ఇచ్చేసినాను. మా అమ్మ వేసినవి నేను ఇప్పుడు అనిపిస్తుంది, అంటే తెలివి వచ్చినాక అనిపించింది, అయ్యో ఊకే మనం పెట్టుకోకుండా ఇలా ఇచ్చేసినానే అని. అప్పుడు తెలియక ఇచ్చేసిన. ఇట్లా ఇట్లా మెమరీస్ ఉంటాయి కొన్ని. ఇట్లా పాతవే ఇప్పుడు రిటర్న్ అయినాయమ్మా మళ్ళీ. అమ్మ 30 ఇయర్స్కి మా అమ్మ వాళ్ళు కూడా చిన్నప్పుడు వేసుకున్నారు ఇవన్నీ. అంతే, తరాలు మారుతాయి కానీ డిజైన్లు మారవు. తెలిసిందే. ఎన్ని తరాలు మారినా డిజైన్స్ అయితే చేంజ్ కావు. ఓకేనా? ఓకే, అయిపోయింది మనకు కంప్లీట్. ఇది అయిపోయింది. ఇక్కడ మిడిల్లో మనము ఒక పెద్ద పూస పెట్టేద్దాం. చూడండి, ఇక్కడ మనకి రెండింటి మధ్యలో ఇక్కడ పూస పెట్టేద్దాం. ఎందుకంటే మనకు పైన నెక్స్ట్ వీడియోలో మీకు పైన డిజైన్ చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ ఇది లెంత్ ఎక్కువైంది, ఇది ఇక్కడికి ఎండ్ చేసేద్దాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇక్కడ వర్క్ వచ్చి, ఇక్కడ లవంగం స్టిచ్ వచ్చి, తణుకొచ్చి ఇక్కడ పూస పెట్టి చేసేది చూపిస్తాం మీకు. బాగుందా? ఇది నచ్చిందా మీకు? బాగుంది. చూడండి 2 ఆకులు ఎంత నీట్గా వచ్చినాయో. నేను రెడ్ కూడా వేద్దాము, 1 సైడ్ గోల్డ్ 1 సైడ్ రెడ్ అనుకున్నాను. మీతో మాట్లాడుకుంటా గోల్డ్ వేసేసిన అంతా. బాగుంది. అయినా కూడా చూడండి, ఇలా వేసుకోవడం వల్ల మనకు గుచ్చుకోదు. మీరు ఏం చేసుకున్నా గుచ్చుకోదు. చూడండి, ఏం చేసినా గుచ్చుకోదు. అందుకే మనం కట్ చేసుకునే విధానం చెప్పా కదా నిన్న. మనం కట్ చేసుకునే విధానాన్ని బట్టి ఇలా గుచ్చుకోకుండా ఉంటుంది. అది కూడా మనం స్ప్రింగ్ పైకి లేచి ఉండేటట్లు తీసుకోకూడదు. ఇక్కడ లోపలికి వెళ్ళిపోవాల. మనం కట్ చేసినవి హోల్స్ ఉంటాయి కదా, అవి లోపలికి కూర్చొని ఇట్లా రావాలన్నమాట. ఇలా వేయడం వల్ల మీకు గుచ్చుకోదన్నమాట. అదే దీంట్లో తణుకు పెడదామా. ఎప్పుడు పూస పెట్టుకుంటూనే ఉంటాం కదా. రేపు ఏదన్నా వేసినప్పుడు స్టోన్స్ పెడదాము, పెద్ద పెద్ద స్టోన్స్. ఇప్పుడు కొంచెం దీంట్లో తనకు వేసి పెడతాం. తనకు చూపిస్తా చూడండి. కొంచెం 1 లేయర్ అట్లా వేసుకుందాం, బాగుంటుంది.
పైనుంచి వెళ్తాము, వదిలేది కాబట్టి. ఒక 2, 3 వేసుకోండి. ఇట్లా నిండుగా వేసుకోండి, ఒకటోటి కాదు. నిండుగా వేసుకుంటే అక్కడక్కడే మనకు నిండుగా కనిపిస్తాయి. మీకు దీంట్లో జర్దోజీతో ఫ్లవర్ కూడా మనకి అంటే పైకి లేచి ఉంటుంది స్ప్రింగ్. ఆ ఫ్లవర్ కూడా భలే ఉంటుంది. చామంతి పువ్వు రెక్కలు మనకి ఎట్లుంటాయి అలా వస్తుంది. అది బంతి పువ్వు, చామంతి పువ్వు ఎలా ఉంటాయో అలా వస్తుంది. అది కూడా బాగుంటుంది. అది కూడా చూపిస్తాం మీకు. ఫస్ట్ ఇది 3 వేసేసుకుందాము. ఎక్కడ పోయింది గోల్స్? పూసతో నేను కూడా బ్యాంగిల్స్, బ్రాస్లెట్స్, నెక్లెస్ చేస్తున్నా. కట్టుతీగ కాదు, మళ్ళీ ఓన్లీ బీడ్స్ తోటి చేస్తున్నాను. మీకు మోడల్స్ చూపిస్తాను, 1 by 1 చూపిస్తాను. వేసినవి చూపిస్తాను నేను, ఓకేనా? ముక్కే ఉండకుండా కూర్చొని అల్లుతున్నాను అనమాట. అది మా అమ్మ అప్పుడు అల్లేవాళ్ళు, అదే ఇప్పుడు నేను అల్లుతున్నా. మనం గ్రీన్ పూస వేసాం చూడండి, ఆ టైప్. షైనింగ్ ఉంటుంది కొద్దిగా పూస, నార్మల్ ఒకటి, షైనింగ్ ఒకటి, అట్లా. చూడండి, వేసినాము కదా. దీని మధ్యలో పూస వేసుకోవచ్చు, స్టోన్ పెట్టుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనము ఈ తనకు వేసి చూపించా. బాగుందా? సరే, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? ఓకేమ్మా, బాయ్.